ఏంగా నవ్వుతా? పెద్ద పులి సాధు జంతువుల్ని చంపి ఆరగించిన తర్వాత తీరిగ్గా ఆవులిస్తుంది. మీ ఆవులంతా చూస్తుంటే నాకు అది జ్ఞాపకం వచ్చి నవ్వు వస్తుందండి. రాత్రంతా నిద్రపడలేదా? ఏం చేద్దాం? అబ్బాయి వస్తున్నాడన్న వార్త తెలిసిన ఆనందంలో అడుగు ఫాదరే కొండల నాయుడు. నాయన కొండల నాయుడు, నేటితో నీకు 25 వసంతాలు నిండాయి. అంతేగాక సంపూర్ణ విజ్ఞానవంతుడు కూడా అయ్యావు. అవును ఫాదరే, ఎంతో కష్టపడి మెట్రిక్ కూడా పాస్ అయ్యాను. మామూలుగానా? జిల్లాలో ఉన్న మొత్తం 16 స్కూళ్లలోనూ చదివిన ఖ్యాతి నీ ఒక్కడికే దక్కింది. ఈ రోజు నుంచి నిన్ను సంపూర్ణ వ్యాపారవేత్తగా మార్చి ఈ సీజన్కే రాజును చేస్తాను. మన వ్యాపార కేంద్రాలు చూపిస్తాను, పద. ఫాదరే, ఏం బాబు? నిన్ను చూస్తుంటే నాకు మాయిల్ ఫకీర్ గుర్తుకొస్తున్నాడు. ఫాదర్, ఇది భూలోకమా యమలోకమా? భూలోకంలో యమలోకం, పైన భూలోకంలో ప్రభుత్వం అనుమతించిన తోళ్ల కొట్టుంది. మనం దొంగతనంగా చంపించిన జంతువుల్ని ఇప్పుడు మనం వచ్చిన మార్గం గుండా ఇక్కడికి తీసుకొస్తాం. అలా తీసుకొచ్చిన జంతువుల చర్మాల్ని ఈ ద్రావకంలో ముంచి రసాయన శుద్ధి చేసి ఆ తోళ్లని దొంగచాటుగా అమ్ముకుంటాం. ఫాదరే, ఇంత బతికి నువ్వు చేస్తోంది తోళ్ల వ్యాపారమా? తోళ్ల వ్యాపారం అని అంత తేలిగ్గా తోసేకు. విదేశాల్లో కూడా దీనికి చాలా గిరాకీ ఉంది. అయ్యా, తమరు పట్టిస్తారన్న గున్న ఏనుగు నిమిత్తం రాజస్థాన్ పార్టీ అవతల రూమ్ లో వెయిట్ చేస్తున్నారని నిన్ను. అర్థమైంది లేవయ్యా, పద. అవధాని గొన్నేనుగును పట్టుకోమని పురిగాడికి పురమాయించాం కదా, ఏడువాడు. దండాలెట్టుకుంటున్నాను బావ్. కిర్రహో దండాలు పెద్దదా? వీడెవడు? మీరు నా కొడుకు బావ్. నేను తెమ్మన్నది గొన్నేనుగుని గాని ఈ పక్క పీనుగుని కాదు. అందుకే ఈ ఆటకు పోయినాను బావ్. గున్న ఏనుగు బాటున పడే ఏళ్ళకి ఊరంత సింహం వచ్చి పడినాది. అప్పుడు కుహకలో కొమ్మయ్య ఉరుమునాగా వచ్చి పడినాడు అడవిమని. అడవి మనిషా? అంటే టార్జాన్. కిర్రహో ఒట్టి చేతులతో సింహంతో పోరాడినాడు కదా. మనకు మంచి అవకాశం. అడవిలో మనం చేసే దొంగతనాలన్నీ వాడి మీదకే తోసేసి వాడే అడవి దొంగ అని ప్రచారం మొదలు పెట్టాడు. ఉండండి సార్, తొందర పడితే ఎలా? జరా వెయిట్ చేయాలా? అలా ఏంటి వస్తుందండి? 3 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారు. 3 సార్లు ఇప్పటికీ మాకి మీరు మోసం చేసినారు. మీది అండర్ గ్రౌండ్ సమితి పోలీసులకి చెప్పి మీకు బేడీలు వేస్తారు. ఉండండి సార్, ఎందుకా కోపం? తొందర పడకండి. ఒరే పులిగా, అయ్యగారు మనకిచ్చిన సొమ్ముని రిఫండ్ ఇచ్చేసి పంపించేయి. పదండి. మా గాడ్స్ తోడు పంపిస్తాను. సి అంకుల్, మీ సరోజ ఎస్పీ చౌదరి గారి కూతురు. అడవి జంతువులకు భయపడే రకం కాదు. ఫారెస్ట్ లో ఉన్న మంచి లొకేషన్స్ అన్ని ఫోటోలు తీసుకొచ్చి మీకు చూపిస్తాను. జాగ్రత్త సుమా. వస్తాను అంకుల్. నమస్కారం ఫారెస్ట్ ఆఫీసర్ గారు. ఓ, అప్పలనాయుడు గారా? సంతోషం, కనీసం గుర్తుపెట్టారు. చూడండి, తమను పార్టీకి పిలిచాను రాలేదు, భోజనానికి పిలిచాను రాలేదు, కనీసం సన్మానానికైనా దయచేయమని రాలేదు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. చూడండి అప్పలనాయుడు గారు, మీతో స్నేహం చేయడం నా వృత్తికి పడదు. ఎందుకంటారా? ఈ అడవిలో ఉన్న జంతువులు చనిపోకుండా చుట్టం నా ధర్మం అయితే, చచ్చిపోయిన జంతువుల చర్మాలను కూడా మీ వ్యాపారం. మనిద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది చెప్పండి? నేను చచ్చిపోయిన జంతువులను కొంటున్నానే తప్ప జంతువుల్ని చంపడం లేదు కదా. చచ్చిపోయిన మనుషులే వీడు నన్ను చంపాడని సాక్ష్యం చెప్పలేరు, ఇక జంతువులేం చెప్తాయిలేండి. ఫాదరే, వీడు నిజాయితీకే ఫాదర్ లా ఉన్నాడు. మనం అవినీతికే తాతలం కదా. చూడు, నువ్వింకో 4 రోజులు ఈ గెస్ట్ హౌస్ లోనే ఉండు. అవధానిని కూడా నీతో ఉండమని చెప్తాను. నువ్వు నెమ్మదిగా సరోజను లొంగ తీసుకో. ఎస్పీ గారి కూతురు గనక సిటీని దోచుకోవచ్చు, ఫారెస్ట్ ఆఫీసర్ గారి బంధువు గనక అడవిని దోచుకోవచ్చు. కరెక్ట్.
ఈ రోజు నుంచి సమాజాన్ని కొత్తగా ఎలా దోచుకోవాలో నువ్వు ఆలోచించు. సరోజ హృదయాన్ని మొత్తంగా ఎలా దోచుకోవాలో నేను ఆలోచిస్తా. ఇదే తండ్రి కొడుకుల సవ్వు. పట్నం చిలకల పిట్ట పిట్టలు ఆడుతున్నాయి. పదండి. టార్జన్ కౌబాయ్ గెటప్ లో ఇలా ఉంటాడు, జేమ్స్ బాండ్ గెటప్ లో ఇలా, మహారాజ్ గెటప్ లో ఇలా. చాలేవి, జరిగిన దానికి మేము భయపడి వస్తుంటే నీకు ఆటగా ఉందా? అవునే, ఇది చాలా ప్రమాదకరమైన అడవిలో ఉంది. తెల్లారుగానే వెళ్ళిపోదాం. నేను మళ్ళీ ఆ టార్జన్ ని చూడాలి, అతనితో మాట్లాడాలి. మనల్ని కాపాడింది టార్జన్ కాదే బాబు, ఎవరో దొంగ ఉంటాడు. అవునే, ఈ రోజుల్లో టార్జన్ అంటే ఎవరో దొంగ అలా వేషం వేసుకుని వచ్చుంటాడే. ఏం కాదు, అతను టార్జనే. మీరు వెళ్ళి పడుకోండి. భయపడకు, నా చేతిలో గన్నుంది. మీరెవరు? తోడేళ్ల అప్పలనాయుడు గారి అబ్బాయిని. మానవ సంరక్షణ ఈ మధ్యన ఉద్యమంగా పెట్టుకున్నాను. మిమ్మల్ని కాపాడటం కోసమని ఈ గెస్ట్ హౌస్ లోనే పక్క రూమ్ లో ఉంటున్నాను. నాకేం మీ హెల్ప్ అవసరం లేదు, మీరు వెళ్ళొచ్చు. అవధాని, మొహం మీదే తలుపేసి వెళ్ళిపోయింది. తనకి నేను నచ్చలేదంటావా? నిస్సందేహంగా అంతేనండి. అయితే నన్ను ఉద్రేకపరచు, ఓ చూపు చూస్తాను. మీ వంశం ఎటువంటిది, మీ నాన్నగారి పరాక్రమం ఎటువంటిది, మీ తాతగారు, మీ ముత్తాత గారు. పొగిడితే నేను జావగారిపోతాను అవధాని, తిడితేనే నాకు ఆవేశం వస్తుంది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టు. అదెంత పనండి చిత్తం. మీరు శుద్ధ అక్కుపక్షి, చచ్చు మనిషి, ఎంగిలి మెతుకులు ఏరుకునే కాకి, దొంగ కూడు తినే లోఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరేంటి? తెలుగు రాదా? తుమారా నామ్ క్యా హై? అయ్యో, హిందీ కూడా రాదా? ఉన్ పేరెన్నే? నీకు నిజంగానే మాటలు రావా? అయితే నువ్వు నిజంగానే టార్జన్. అబ్బా, నువ్వు నిజంగానే టార్జన్. అయ్యో, ఏమిటి నీ గదిలో నుంచి ఏమో సౌండ్స్ వస్తున్నాయి? అబ్బే ఏం లేదే, టార్జన్ గురించి కలవరిస్తున్నామని కంగారు పడ్డాను. అదేం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. టాటా. ఇలారా, నీకు ప్రెజెంటేషన్ ఇస్తాను. ఇదిగో చాక్లెట్, తిను. అబ్బా, ఎంత కోపం చూడు. చాక్లెట్ ఇలా తీసి శబ్బా, తొందరగా.
చప్పుళ్ళు అవుతున్నాయి. దుప్పట్లో ఏమన్నా దూరాడా? ఏమీ లేదు, నీకేదో పిచ్చికలు వచ్చినట్టుంది. వెళ్ళా. ఎవరది? నా చేతిలో గన్నుంది, పేల్ చేస్తాను. అబ్బా ఏమీ లేదు, శబ్దం బయట ఎప్పుడైతే లోపల